నమస్కారం న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్న జీవన్ రెడ్డి. జగిత్యాలలో జీవన్ రెడ్డికి కొనసాగుతున్న బుజ్జగింపు పర్వం. జీవన్ రెడ్డి నివాసంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ చర్చలు జరిపారు. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్లకండి అని విజ్ఞప్తి చేశారు. అర్బన్ ప్రెసిడెంట్ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో చాలా ఇబ్బంది పడ్డానని, కార్యకర్తల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి తెలిపారు. మనసు అంగీకరించదు, నాకు మనసు అంగీకరించని చెప్పంటున్నా. సరే, మన మున్సిపల్ ఎన్నికలు విధిలేని పరిస్థితులలో స్వపక్షం విభేదించి పోరాటం చేయని పరిస్థితి ఏర్పడ్డాయి. ఐ ఫర్దర్ డజంట్ వాంట్ సచ్ సిచ్యువేషన్. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడ్డ ఒక పరిస్థితి మళ్ళీ ఏర్పడడం నేను కోరుకోవటం లేదు. మనం ఎక్కడున్నా మన విపక్షంతో మనం పోరాటం చేస్తాం, రాజకీయంగా కానీ ప్రజా జీవితంలో ఏదైనా కానీ. స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరు కోరుకోము. అటువంటి పరిస్థితి ఏర్పడకూడదు చెప్పండి. అటువంటి పరిస్థితి ఏర్పడడంతో వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు నాకు ఇంత అండగా నిలుస్తున్న కార్యకర్తలు అంటే నేను ఇప్పుడే అనగా నేను నా సహచరులు అని చెప్పాను. నేను నా సహచరులు కుటుంబ సభ్యులు ఏదైతుందో వారికి నేను నా జీవితకాలం నేను రుణపడి ఉంటా. నా గౌరవంతో వాళ్ళ గౌరవం జోడింపబడి ఉంది. నా గౌరవంతో వాళ్ళ గౌరవం ఏదైతుందో జోడింపబడి, నా గౌరవం నిలబెట్టడానికి, నా తోడు నిలవడానికి ఏదైతుందో నా సహచరులు ఏదైతుందో ముందుకు వస్తున్న అందరికి నేను కృతజ్ఞునిగా ఉంటా. అందరినీ ఏదైతే కలిసిపోతాను చెప్పుకుంటున్నాను. రేపు ఏదైనా ఏదైతే ఉదయం 10 గంటలకు అనుకుంటున్నాం బండారు గార్డెన్లో అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. మీ యొక్క తోడు, ఈ 4 దశాబ్దాల మీద అందించినటువంటి ఒక సహకారాలు, కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దానికి తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు ఏదైతుందో మనం దేవుడు శాసిస్తే మానవుడు అనుగ్రహించాల్సిందే తప్ప ఇంకా మిగిలిది ఏముండదో చెప్పాను. ఇది దైవ శాసనంగా నేను భావిస్తున్నా. ఆ దైవ శాసనాన్ని ధిక్కరించేటువంటి ఒక ఆస్కారం మనం మానవ మాత్రమే అని చెప్పి అంటున్నా. నేను దీన్ని దైవ శాసనంగా భావిస్తున్నాను చెప్పని రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఆ యొక్క అభిప్రాయాన్ని ఏదైతుందో ప్రజలకు చేరవేయాల్సినటువంటి ఒక బాధ్యత నాపై ఉంటుంది. నేను ప్రజల యొక్క అభిప్రాయము, వారి యొక్క మద్దతు పొందే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తప్పకుండా గౌరవం ఉంది కాన్స్టిట్యున్సీ, తప్పకుండా ప్రజలకు ప్రజాక్షేత్రంలో మీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్తుంది. సరే, లాభం నష్టం అది కాదే. కలిసి ఉన్న వాళ్ళు విడిపోతుంటే ఒకరు పోతుంటే ఎవరికైనా కొంత ఇబ్బందికరంగా భావిస్తారు. నేను నష్టం లాభం అని చెప్పాను కాదు కదా. నాకు ఎవరు కూడా కోరుకోరు. వాళ్ళు నాకు ఇంతమంది అభిమానులు ఉన్నదే. నేను రేపు ఏ ఒక్కరు కూడా నాకు దూరమైన గల బాధ అనిపించదా. నాకు అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా. నేను అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా. నేను కానీ ఏదో నలుగురు ప్రయాణం చేయలేకపోతారు. అది నాకు ఇబ్బందికరమే కదా. మరి వాళ్ళ దృష్టిలో నా గురించి ఏముందో నాకు తెలియదు. కానీ నేనైతే కలిసి ప్రయాణం చేయాలని చెప్పని నిన్నటి వరకు భావించిన కాంగ్రెస్తోని ఈ సిచ్యువేషన్ 15th నాడే తీర్చే. ఇప్పుడు సచిన్ సావంత్ ఎవరైతే సెక్రటరీ గారు వచ్చిందో నేను మరి 15th of Feb చెప్పాను. నేను మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎంపికకు సంబంధించి ఏదైతుందో నా అభిప్రాయం చెప్పాను. నేను అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మొదటి నుండి ఎవరు వాళ్ళు చేస్తే బాగుంటుంది, క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నటువంటి ఒక నాయకుడు చేస్తే బాగుంటుంది సూచించాను. సరే, అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా కానీ ఐ విల్ అబాయిడ్ బై ఇట్ అని చెప్పాను. అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా ఐ విల్ అబాయిడ్ బై ఇట్. కేవలం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపికైన వారితో కాకుండా వారితో పాటుగా నేను సమర్థించిన ఇండిపెండెంట్లు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం కట్టుబడి ఉంటారు. కానీ తదుపరి భవిష్యత్తు నా నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో నేను కూడా మరి ఊహించే పరిస్థితులు లేను. దీని తదుపరి నేను తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను ఊహించే పరిస్థితులు లేదు. ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ టు మై ఫేట్. ఇవాళ విధికి నేను వదిలేయాల్సి వస్తుంది. వీళ్ళ కర్మ సిద్ధాంతం, కర్మ ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. బట్ నా నిర్ణయం మాత్రం ఏదైతుందో నేను అప్పుడే చెప్పాను. వాళ్ళ సెక్రటరీకి చెప్పా,
ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక వరకు మాత్రం ఏదైతుందో తప్పకుండా పార్టీ నిర్ణయం కట్టుబడి తదుపరి ఏదైతుందో నిర్ణయం ఏదో ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితులు లేను. మీరు కూడా దయచేసి ఏదైతుందో నా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో మీరు రాజీనామా చేయడనే ఆశతో మేము తిరిగి వెళ్తున్నామని తెలిపిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. నేను నాతో పాటు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, ఏఐసిసి సెక్రటరీ సావంత్ గారు ఇవాళ జీవన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, దాదాపు 43 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. మాకు తండ్రి లాంటి వాడు. రాజకీయంగా ఆయనంతటి సీనియర్ నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకరిద్దరి మినా ఎక్కువ లేరు. 2023 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయం, 63 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడం, వాటి పర్యవసంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులు గురైనారు. సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డారు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. ఇబ్బందులు ఉన్నారు కాబట్టి 2 రోజుల క్రితం ఆ సూచన మేరకు శ్రీధర్ బాబు గారు పోయినారు. నేను కూడా మరొకసారి వారిని కలిసి ఈ అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం పెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్తు విషయాలు మళ్ళీ చర్చించుకున్నామనే మాట వారికి విన్నవించడం జరిగింది. కొంత కార్యకర్తల ఒత్తిడి, ఇక్కడున్నటువంటి ప్రస్తుత దృష్ట్యా కొంత ముందుకు వెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. అది ఏదేమైనా వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం చాలా సుదీర్ఘమైన అనుబంధం. కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి వారిని వదలదలుచుకోలేదు. వారిని పార్టీలో ఉండాల్సిందిగా ఏఐసిసి నాయకులు కూడా మా ద్వారా వారికి చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుడిగా కాకుండా నాకు జీవన్ రెడ్డి గారితో 1986 నుంచి సంబంధం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన News9 TV తెలుగు.